ఈయన నాయ కాబట్టి మా భాషలో కొంచెం ఒకటి అన్న మాట్లాడమంటున్నారు కాబట్టి సేన రామ్ రామ్ మాలు ఏమైనా ఉండొచ్చు బహుశా దీంట్లో सेना आपण आलेला स्कॉलरशिप अवलोकन घेताना आज इंदिरा पार्वे का आपण सेन बलतानी प्रतीक्षा करायचा కాబట్టి ఇంటిసరేమో సరే ఏదేమైనా సరే కానీ మా డిమాండ్ ఒకటే రేపు భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ కలెక్టర్ కావాలంటే రేపు తెలంగాణ నుంచి ఇండియా లెవెల్లో ఒక పేరు మనది మారుమోగాలంటే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి చక్కగా చదువు కానీ నాణ్యతమైన భోజనాలు మీరు ఇస్తే ఈరోజు రేపటి మనలు ఇది అవుతారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్కాలర్స్ అన్నా మీరు ఎంత ఉన్నటువంటి ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. చైర్లు వేస్తున్నాయి ఏమనుకోకండి. కొంచెం కొప్పులో చెల్లు అలా అక్కడ ఒక 2-3 నిమిషాలు ఉండని మనం చైర్ తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా అంటే అన్నా బ్రదర్ ఇక్కడ 1 నిమిషం మళ్ళా అటు సభ ఇది అవుతుంది. కానీ మాకు కావాల్సింది కాంట్రాక్ట్ బిల్లులు కాదు, మాకు కావాల్సింది స్కాలర్షిప్. కాంట్రాక్ట్ అయ్యా మీకేమో పర్సెంట్లలో 10%, 15%, 15% కాంట్రాక్ట్ బిల్లు చెల్లిస్తున్నారు. అది మాకేం ఉపయోగపడదు. మాకు కావాల్సింది స్కాలర్షిప్లు, మేక్ ఛార్జీలు, డైట్లు ఇవి కొంచెం పెరిగితేనే రేపు పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఎదుగుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ అవకాశం ఎందుకంటే మాట్లాడాలని ఉంది, కానీ అన్నాలు పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి మీరు నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞత. నా సేవలాల్ జై సేవలాల్, జై బీసీ, జై జాజవాల సీననా, జై తెలంగాణ. ఉద్యమ పాట పట్టినటువంటి జాజుల సీనన్న గారికి, అదేవిధంగా మా రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెల మహేష్ గారు అన్నవారికి, మరి వేదికటువంటి మా యొక్క సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా యొక్క తోటి విద్యార్థి ఉద్యమ యువ కిషోరాలకు ఇద్దరు విద్యార్థులకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మరి సమయం ఎక్కువ లేనందున 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యంగా నేను సిరిగిపోతాయని గత 5 సంవత్సరాలుగా 9లో ఉన్నటువంటి సిరిగిపోతాయని విజయాలు, అదేవిధంగా వసతి గృహాలను విద్యార్థుల సమస్యలు ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అద్దె భవనాలలో మన యొక్క విద్యార్థులు భవనాన్ని తినుకుంటూ మాజీ అచ్చంపేట నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అక్కడ నిన్ననే ఒక గిరిజన బిడ్డకు ఇంటరాటు గారిని చదవబడ్డ సంఘటన జరిగింది. అయినప్పటికీ వసతి గృహాలలో అద్దె భవనాల్లో ఉంటూ విద్యార్థులకు కనీసం ఉండడానికి ఒక భవనం నిర్మించలేని యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్నిన్నింటినీ సమాచారం సేకరించి అన్ని వసతి గృహాలను పక్కా భవనాలు నిర్మించేంత వరకు మన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. అదేవిధంగా సిరిగిపోతాయని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా పట్టణాలలో ఉండేటువంటి కళాశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మా అచ్చంపేట నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో దాదాపు 2 కళాశాలలు మూతపడడం కారణంగా దాదాపు 8 మంది ఉపాధి లేక నిశ్చయాన్ని రోడ్డు మీద పడిన సంగతి ఈ యొక్క సెంటర్ జిల్లాలో ఉంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి. మా యొక్క విద్యార్థులకు కావాల్సినటువంటి చెల్లెల్లో ఉన్నటువంటి జిల్లాలను వెంటనే మంజూరు చేసి మా విద్యార్థుల యొక్క చదువుకు సహకరించండి. మీకు కూడా మేము సహకరిస్తాం. మా విద్యార్థులకు ఎలాంటి ఆట వచ్చినా మీ యొక్క ప్రభుత్వం ఉందని చెప్పేసి కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. అయినప్పటికీ మా విద్యార్థులకు ఎలాంటి లాభం లేదు. దయచేసి ఈ వేదిక నుంచి సవాళ్ళు చూస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా సరే మా విద్యార్థులు ఎందుకు వచ్చి మా ఫీజులు మాకు ఇవ్వలేమని మీరు వేడుకుంటున్నారు. దయచేసి మా యొక్క పెండింగ్ ఫీజులు ఇవ్వలేమని రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ప్రజలు హాస్టల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు తమ్ములారా చెల్లెలారా మీకు తెలవాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి 60% ఉన్నటువంటి వాళ్ళు 2% ఉన్నటువంటి వాళ్ళు
ఇవాళ 10% రిజర్వేషన్ రావడంతో గ్రూప్ 4 ఉద్యోగాలలో, కానిస్టేబుల్ ఉద్యోగాలలో, ఎస్ఐ ఉద్యోగాలలో అనేక రకాలుగా మనకు ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈడబ్ల్యూఎస్ మీద కూడా పెద్ద ఎత్తున మనం పోరాటానికి సిద్ధంగా ఉంచేటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక బీసీ బిడ్డ ఉండి కూడా బీసీలో రిజర్వేషన్ పెంచలేరు. కానీ ఈడబ్ల్యూఎస్ ఒక్క రోజే ఇలా రాజ్యసభలో అమలవుతుంది, లోక్సభలో అమలవుతుంది, రాష్ట్రపతి ముద్ర పడుతుంది. అంటే మనకేం చైతన్యం ఒకసారి ఆలోచన చేయాలి. మన చైతన్యం అంతా కూడా పెద్ద ఎత్తున అందరం చైతన్యవంతం కావాలి. ఓటు చైతన్యం మనం ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. బరాబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పాలి. బీసీ విద్యార్థులు తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేస్తారా భయ్, మా ప్రభుత్వం కూడా కూడవేసే పరిస్థితి ఉన్నదని చెప్పి గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. తప్పనిసరిగా మీ గ్రామాలకు వెళ్ళి తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి గ్రామాభివృద్ధికి పనిచేసేటటువంటి వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోవాలి. ఇవాళ మీరు పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం చేయడన్నా తలపెట్టినా దానిలో అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ కుమార్ యాదవ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి బీసీ ఉద్యమ వందనాలు. శంకరారాన్ని తిలకిస్తున్నటువంటి మీడియా ద్వారా తిలకిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, అదే విధంగా రాజకీయ నాయకులకు, మేధావులకు, కవులకు, కళాకారులకు, ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ, వేదికపై ఉన్నటువంటి బీసీ నాయకులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు విద్యార్థుల గురించి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ అంటూ, అయ్యా రేవంత్ రెడ్డి మా స్కాలర్షిప్ ఎక్కడ వాయాలి, అయ్యా రేవంత్ రెడ్డి మా ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ వాయాలి. ఈ రోజు విద్యార్థి లోకం ఈ ఇందిరా పార్క్ ఉన్నది గడ్డ మీద ప్రశ్న వేయడానికి సిద్ధంగా ఉన్నారు, నిన్న ప్రశ్నిస్తూ ఉన్నారు. గమనించుకోకపోతే ఎంతో మంది సీఎం కూడా గిడ్డే వేసి మనలా కేసీఆర్ కూడా అనుకోండు 30 ఏళ్ల దాకా పీఠం దిగేం లేదు బిడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే కేసీఆర్. తెలంగాణ 30 ఏళ్ల దాకా కేసీఆర్ సీఎం. తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నట్టుగా చేసిండు. కానీ కేసీఆర్ కూడా ఊహించలే 10 ఏళ్లకే ఇంటికి పంపించింది సంచిచ్చి. అట్లాంటి లోకమే మన తెలంగాణ ప్రజల నాడిని కేసీఆర్ గుర్తుపట్టలేకపోయాడు, కేసీఆర్ గమనించలేకపోయాడు. ఈ వాళ్ళ నాడిని గమనించడం నీ వల్ల కాదు. కాబట్టి ఈరోజు విద్యార్థి మిత్రులు ఎంతో మంది వచ్చింది కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళ సాధకాలలో మేము కూడా ఈరోజు బీసీ సంఘం వల్ల మమేకమై పోరాటానికి సిద్ధంగా అయినాం. కాబట్టి విద్యార్థి ఉద్యమ వీర కిరణాలు వీరులే మా వీరులే అమ్మా, పోరుకై వీళ్ళు ముందుకొచ్చారు, వీరులే మా వీరులే అమ్మా. విద్యార్థి ఉద్యమ వీర కిరణాలు వీరులే మా వీరులే అమ్మా, పోరుకై వీళ్ళు ముందుకొచ్చారు, వీరులే మా వీరులే అమ్మా. చూస్తున్నారా విద్యార్థులు ఇక్కడ ప్రశ్నిస్తారు, మీరు తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని. మరి విద్యార్థులు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారంటే కాళ్ళకు గజ్జలు
చలిచీమలు ఏకమైంది కొండ చిలువలు చలిచీమలు ఏకమైంది కొండ చిలువలు కొట్టినట్టే యాత్రులు ఏకమైంది. విద్యార్థులు ఏం చేయాలి? విద్యార్థులు ఏకమై సీఎంను గుర్తించటం థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ ఈరోజు ఈ ధర్నకు సహకరించినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీ పాలకుడు కిరణ్ గౌడ్. నేటి సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గారికి, నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీల దళపతి జాతుల సీనన్న గారికి, కుండారం గణేష్ అన్న గారికి, మణిమందర్ అక్క గారికి, విక్రమ్ గారికి, కనకాల శ్యామ్ కుర్మ గారికి, కులకచంద్ర శ్రీనివాస్ ముదిరాజు గారికి, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ గారికి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. బైరి శేఖరన్న గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరియు నేటి సమావేశాన్ని విజయవంతం చేయడానికి, ఫీజు రియంబర్స్మెంట్ సాధించడానికి ఇక్కడికి వచ్చిన విద్యార్థి లోకానికి మీ అందరికీ పేరు పేరున ఉద్యమాది వందనాలు తెలియజేస్తూ, కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ తెలిసిందే, ఈ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ముఖ్య కారకములు ఎవరైనా ఉన్నారంటే అది విద్యార్థి లోకమే. మీ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీ అందరికీ తెలిసి యూనివర్సిటీల్లో రగిలిన, ఉస్మానియా యూనివర్సిటీలో రగిన ఈ ఉద్యమం లాస్ట్ కు తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు సాగింది. దానికి ముఖ్య కారణం ఇక్కడికి వచ్చిన విద్యార్థులు, ఆనాటి ఇక్కడ స్టేజ్ పైన ఈ విద్యార్థులే. కాబట్టి మీతోటి మీ స్కాలర్షిప్లు రావాలని ఈ రోజు ఇండియా పార్క్ సమావేశం చేసుకొని మా స్కాలర్షిప్లు మాకు ఇచ్చేంత వరకు మా పోరాటం సాగుతుందని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి ఉద్యమాది వందనాలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొర పరిపాలించింది. 10 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీరే కొట్లాడి పులి నోట్ల తలకాయ పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఈ విద్యార్థులు ఉద్యమాలు చేసిరు, అందరు చేసిరు. నేను ఈ తెలంగాణని ఏంటా ఈ విద్యార్థి లోకానికి విద్యార్థులకు ప్రతి స్కాలర్షిప్ గాను ప్రతి మాట పెట్టి 10 సంవత్సరాలు మధ్యపెట్టి దాని మొన్న ప్రజాపాలన ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే చాలా సభల్లో బీసీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ గాని, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు గాని కామారెడ్డి డిక్లరేషన్ లో దాదాపు ఒక 10-15 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కనీసం 1000 కోట్లు కూడా రిలీజ్ చేయలేడు. అంటే ఒక్కసారి మీరంతా ఒక్కసారి ఆలోచన చేయాలి విద్యార్థులారా. మనకు చదువులకు దూరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటికి నిన్న దావోస్ పోయి 1,50,000 కోట్లు తెచ్చినా అన్నదేగా. మా విద్యార్థులు చదువుకే దూరం అయితే నువ్వు తెచ్చిన కంపెనీ మీద పెట్టుకుంటావు, దానిలో వేసే ఉద్యోగాలు ఏడిస్తావని నేను అడుగుతా ఉన్నా. నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు కదా రేపు పొద్దున కంపెనీలో ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వాలి, వాళ్ళు చదువు కంప్లీట్ చేయాలి, వాళ్ళకు రానున్న రోజుల్లో ఆ కంపెనీలో జాబ్ చేయాలి. ఇప్పుడు నువ్వు మొదటికే ఇప్పుడున్న కళాశాలలో మీరు చూసినట్టయితే మీరు చదువుతున్న కళాశాలలో మీరు గత 15 రోజుల నుంచి ఈ బీసీ ఉద్యమాల పేరు మీద కాలేజీలు పోతుంటా వాళ్ళు చెప్తా ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి మాకు రియంబర్స్మెంట్ లేదు, మేము అద్దెలు కట్టుకోలేని పరిస్థితి, నేను పిల్లలకు చదువు చెప్పలేని పరిస్థితి లేదు, మా స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితి లేదు అంటా ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులారా. మనం పోరాడితే పోయేదేమి లేదు, బాబీ సంఖ్యలు తప్ప. మీరంతా తలుచుకుంటే అడిగిందైతే అమ్మైనా అన్నం పెట్టారు. మీ అందరు తెలుసా విషయం. మనం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలంటే ఇక్కడికి ఎట్లయితే వచ్చిందో మనందరి దగ్గర మీ అందరి దగ్గర చిన్న విన్నపం ఏంటంటే గ్లోబలైజేషన్ జరిగింది. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కి వచ్చిందో ఎక్స్ కి వచ్చిందో ప్రతి ఒక్కరు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, మీకున్న ఫోన్లతోటి #రిలీజ్ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ సెల్ఫీ తీసుకొని ప్రతి ఒక్కరు పెడితే ఈ రోజు చూసి కదా కోయారే కోయి వాడు ఒక్క రాత్రి
దానికి గజ్జలు పట్టుకుంటేనే దేశం మొత్తం ఒక్కసారి అండి ఇదే ఇంద్ర పార్క్ వేదికగా మీరందరూ హాష్టాగ్ పెడితే ముఖ్యమంత్రికి పెట్టాలి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పండుగ కేసీఆర్ కి పెట్టాలి. ఆ పండుగ పాలన కేసీఆర్ వండింది కాబట్టి ఈ రోడ్డు మీదకి వచ్చి జాతీయ స్థిరంగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషిస్తుంది కాబట్టి మనంతరం మీద ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఉద్యమాలు ఇంకా చేస్తాం. మా విద్యార్థుల లోకానికి అన్ని సమకూర్చేలా వచ్చేంత వరకు ఇక్కడున్న స్టేజ్ పైన ఉన్న ప్రతి బిడ్డ మీకోసం కష్టపడుతూనే ఉంటది. నేను కొన్ని విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నా. ముందుగా మనం తెలంగాణ ఎందుకోసం సాధించామండి? ఎందుకోసం తెలంగాణ? నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పేసి. నీళ్లు అన్నారు, నిధులు అన్నారు, ఈ రెండు పక్కన పెడదాం. ఉద్యోగాలు తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది? విద్యార్థుల వల్ల. ఎంతో మంది ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో నుంచి వచ్చిన విద్యార్థులు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ తెలంగాణను తెచ్చుకుంటే మనం అనుకున్న ఉద్యోగాలు మన చెంత చేరాయా? మరి మనం అందరం ఏం చేస్తున్నాం? ఈ ప్రభుత్వాలు ఎలా వస్తున్నాయి? ఈ మన విద్యార్థులు ఓటేసే ప్రభుత్వాలు రావట్లేదా? ముందున్న ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం అయినా మనకి ఏదైనా చేస్తుంది అనే ఆశతోనే కదా ఈ ప్రభుత్వానికి ఓట్లేసింది. మరి ఓట్లేసిన మీరందరూ ప్రశ్నించారా? ప్రశ్నించే హక్కు మీకు లేదా? హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించాలి కదా. మరి ఏం చేస్తున్నాం మనం? ఈ ప్రభుత్వం మనకు ఏమి ఇచ్చిందండి? ఫ్రీ బస్సులు అంట, మహిళలకి ఫ్రీ బస్సులు. ఏం చేస్తున్నారండి మహిళలు ఫ్రీ బస్సులతోటి? విద్యార్థులు ఫుడ్ బోర్డుల మీద ప్రయాణాలు చేస్తూ కింద పడిపోయి కాళ్ళు చేతులు విడగొట్టుకున్న సంఘటనలు ఎన్నున్నాయి. ఎవరికి ఫ్రీ బస్సులు ఇస్తున్నారు? నిన్న మనం న్యూస్ పేపర్ లో చూసినట్టయితే 10వ తరగతి విద్యార్థులకి పేపర్ కి దారం కట్టే కష్టాలు తీరిపోయినట్టంట. పేపర్ కి దారం కట్టే కష్టాలు తీరిపోతే విద్యార్థుల కష్టాలు తీరినట్టేనా? దారం కట్టే కష్టాలు కష్టాలే మనవి. ఉద్యోగాలు లేవు